ఆసియా కప్ 2025లో భాగంగా టీమిండియా పాకిస్తాన్ జట్ల మధ్య దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ తర్వాత కొత్త వివాదం మొదలైంది. ఈ మ్యాచ్లో టీమిండియా గెలిచిన అనంతరం భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లకి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. దీనిపై పాకిస్తాన్ కోచ్ మైక్ హసన్ తీవ్రంగా స్పందించారు. పాకిస్తాన్ కోచ్ మైక్ హసన్ మాట్లాడుతూ టీమిండియా ఆటగాళ్లు షేక్ హ్యాండ్స్ ఇవ్వకపోవడం చాలా బాధగా అనిపించింది అని పేర్కొన్నాడు. భారత ఆటగాళ్ల ప్రవర్తన తమ జట్టుని నిరుత్సాహపరిచిందని ఆయన చెప్పుకొచ్చాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత పాకిస్తాన్ ఆటగాళ్లందరూ షేక్ హ్యాండ్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, కానీ సూర్యకుమార్ యాదవ్, శివం దుబే మైదానం వదిలి వెళ్లిపోయారని ఆయన ఆరోపించారు. ఈ ప్రవర్తన సరైంది కాదని పాకిస్తాన్ కోచ్ హసన్ మండిపడ్డాడు. ఆటను ఆటలానే చూడాలని కోరారు. అయితే దీనికి ముందు టాస్ సమయంలో కూడా పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాకి టీమిండియా ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం గమనార్హం. ఇటీవల జరిగిన పహల్గాం సంఘటన నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు ఇలా వ్యవహరించిందని సమాచారం. ఈ విషయంలో భారత అభిమానులు మాత్రం టీమిండియా ఆటగాళ్ల తీరుని సమర్థిస్తున్నారు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్స్లో 9 వికెట్లకి 127 పరుగులు చేసింది. అనంతరం భారత్ మరో 25 బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్లే కోల్పోయి 131 పరుగులు చేసి లక్ష్యాన్ని చేరుకుంది. ఈ విజయాన్ని భారత సాయుధ బలగాలకి అంకితం చేశాడు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.